పాలమూరు రంగారెడ్డి మొత్తం మేము కంప్లీట్ చేసినాం. 27,400 కోట్లు ఖర్చు పెట్టినాం. సో మొత్తం ఓడిసినాం అని చెప్తున్నారు. అంతకుముందు మన నవంబర్లో ఎలక్షన్ ఉంటే అక్టోబర్లో కేసీఆర్ గారు అక్కడ వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి అన్ని ఊర్ల నుంచి చెంబులు, లోటలు, బిందెలు అన్నీ తీసుకొని రండి, అర్జెంట్ మేము జాతికి అంకితం చేస్తున్నాం, మోటార్ లాంచ్ చేస్తున్నాం, తీసుకెళ్లి ఊర్లలో దేవుళ్ళతో పూజలు చేయండి అని చెప్పారు. సో ఆయన స్టార్ట్ చేసి హెలికాప్టర్ ఇచ్చి హైదరాబాద్ దిగేలోపు అది బంద్ అయింది. ఇప్పుడు మాట్లాడే మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సో మేము మోటార్లు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్లాపూర్లో నీళ్ళు ఎక్కడ పోవాలి? నార్లాపూర్ రిజర్వాయర్ నిండాలి. నిండిన తర్వాత నార్లాపూర్ నుంచి ఏదలకు రావాలి. ఏదలకు రావాలంటే ఒక లింక్ కెనాల్ ఉంటుంది. ఆ లింక్ కెనాల్లో 15 లక్షల క్యూబిక్ మీటర్ యాజ్ ఆన్ డేట్ ఆర్డర్ అట్లే పెండింగ్ ఉంది. వాళ్ళకి టెక్నికల్లీ ఇది డీవియేషన్ ప్రాబ్లం ఉంది, పెండింగ్ పెట్టిపోయారు. 15 లక్షల ఆర్డర్ చేయడానికి మినిమం 1 year పడుతుంది. వాళ్ళు చేయలే. 27,400 కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాల. ఓన్లీ ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ ధన రిజర్వాయర్లు చేసుకొని వెళ్ళిపోయారు. ఆ ఇనిషియల్ స్టేజ్ లో చేయలే, కెనాల్స్ చేయలే. అవన్నీ వాళ్ళు చెప్పేదంతా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అది అబద్ధం.